హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక స్టోరీలోకి వెళ్దామా. ఆ రోజు రాత్రి సరయు పిల్లలతో కలిసి భోజనం చేస్తుంది. సరళ సరయును చూసి, నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే బాగున్నావు, ఇలా ఉండొచ్చు కదా తల్లి. సరయు ఇకపై ఎంత కష్టం వచ్చినా ఇలా ఆనందంగా ఉంటాను అని చెప్తుంది. సరళ, మంచి తల్లి, వెళ్ళి పడుకో, నిద్రపో, పొద్దుపోయింది అని చెప్తుంది. సరయు అలాగే అని గదిలోకి వెళ్ళి పడుకొని తన అమ్మా నాన్నల గురించి ఆలోచిస్తూ నిద్రపోతుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు విరాజ్ తన ఇంట్లో టిఫిన్ చేస్తూ, ఇది అమ్మ జరిగింది అని చెప్తాడు. సరస్వతి, అలాగా, మరి నువ్వు ఇంకా సరయునే ప్రేమిస్తూ ఉన్నావా అని అడుగుతుంది. విరాజ్, అవునమ్మా, తను నన్ను కాదు అని పెళ్లి నుండి వెళ్ళిపోయింది, కానీ తను నన్ను అస్సలు చూడకుండా వాళ్ళ ఇంట్లో ఈ పెళ్లి ఏర్పాట్లు ఎలా చేశారమ్మా అని అడుగుతాడు. సరస్వతి, ఎలా అంటే వాళ్ళ నాన్న మీ నాన్న చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్, అందుకని అలా వెంటనే ఓకే చెప్పేశారు వాళ్ళు కూడా. విరాజ్ తింటూ, కానీ ఏంటమ్మా, సరస్వతి, కానీ ఆ పిల్లని నువ్వైనా అడిగిండాల్సిందిరా ఒక మాట. విరాజ్, లేదమ్మా, అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను కదా, అందుకే ఇక్కడ అడగలేకపోయా, సారీ మా అని చెప్తాడు. సరస్వతి, లేదు లేరా, ఏదో అనుకోకుండా అన్నీ కలిశాయి, కానీ పిల్లకి ఇష్టం లేకుండా చేశారని నాకు తెలీదు. రాజా, అవును, ఎంగేజ్మెంట్ కూడా లేకుండా డైరెక్ట్గా పెళ్ళి పెట్టుకోవడం కూడా మన మిస్టేకే అమ్మా అని అంటాడు. సరస్వతి, అవును కన్నా, ఇప్పుడు ఆలోచించి ఏం ప్రయోజనం, ఆ పిల్లని ప్రేమించిన వాడు కూడా మోసం చేశాడు కదా. విరాజ్, అవునమ్మా, పాపం, అదే నాకు నిన్న సరయ్యని చూడగానే చాలా బాధ వేసింది. సరస్వతి, అయినా నువ్వు ఫోటో చూసి ఆ అమ్మాయిని ప్రేమించావు కదరా. అయినా నువ్వు ఫోటో చూసి ఆ అమ్మాయిని ఎలా ప్రేమించేశావు విరాజ్? విరాజ్, అమ్మ కొన్నిటికి సమాధానం ఉండదమ్మా, ప్రేమకైతే అస్సలే ఉండదు అని చెప్తాడు. సరస్వతి, అది నిజమేలే అని అంటుంది. విరాజ్, కానీ అమ్మ ఒకటి, నేను సరే లేకుండా బ్రతకలేను, తను చాలా మంచిది తెలుసా. సరస్వతి, అవును కన్నా, మన ఆశ్రమంలో ఉంది కదా, నేను వెళ్ళి చూసి మాట్లాడి వస్తాను, వీలైతే మనతో ఉండమని కూడా చెప్తాను అని అంటుంది. సరేనా. విరాజ్, అలాగే అమ్మ, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, సరేనా. సరస్వతి సరే అని అంటుంది. విరాజ్ కార్ స్టార్ట్ చేసుకొని మన ఆఫీస్కి వెళ్తాడు. మరోవైపు
సరయు టిఫిన్ తింటూ ఆలోచిస్తూ ఉంటుంది. సరళ, ఏం తల్లి తినేక అంత ఆలోచిస్తూ ఉన్నావు? సరయు, ఏం లేదమ్మా, నా సర్టిఫికేట్స్ లేవు, కాకపోతే జాబ్ చేయాలని అనుకుంటున్నా, ఎలానో అర్థం కావడం లేదు. సరయు, అలాగా, నీ మెయిల్ ఐడిలో ఏవైనా సర్టిఫికేట్స్ కాపీస్ చేసుకొని ఉంటే చూడు తల్లి అని చెప్తుంది. అవి జిరాక్స్ తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళు అని చెప్తుంది. అవి జిరాక్స్ తీసుకొని జాబ్ కోసం ప్రయత్నించి చూడు అని చెప్తుంది. సరయు సరళ మాటలకి ఆలోచిస్తూ, అమ్మ, మెయిల్ ఐడిలో సర్టిఫికేట్స్ ఫొటోస్ ఉన్నాయి. సరళ, అలాగా, అయితే ఇంకేం, జాబ్ సెర్చ్ చేయి మరి అని చెప్తుంది. సరయు తింటూ థ్యాంక్స్ మా అని అంటుంది. సరళ, పర్లేదు తల్లి అని అక్కడి నుండి వెళ్తుంది. సరయు తిని తన మొబైల్ తీసుకొని విరాజ్కి కాల్ చేస్తుంది. విరాజ్ తన కంపెనీ ముందు కార్ ఆపి కార్ దిగి లోపలికి వెళ్తూ ఉంటాడు. సరయు మొబైల్ ఇంకా లిఫ్ట్ చేయలేదేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. విరాజ్ మొబైల్ రింగ్ అవుతూ ఉంటే నెంబర్ చూసి, హే, సరయు కాల్ చేసిందని లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. సరయు హలో విరాజ్, హాయ్ అని అంటుంది. విరాజ్, హాయ్ సరయు, ఎలా ఉన్నావు, అంతా ఓకే కదా నీకు అని అంటాడు. సరయు, అంతా ఓకే, కానీ నాకు మీ హెల్ప్ కావాలి విరాజ్. విరాజ్, ఏంటి చెప్పు సరయు, నీకోసం ఏమైనా చేస్తాను అని అంటాడు. సరయు, అది నాకు ఏదైనా కంపెనీలో జాబ్ రిఫర్ చేస్తారా మీరు అని అడుగుతుంది. విరాజ్, అలాగా, ఏదో కంపెనీ ఎందుకు, మా కంపెనీలోనే పిఏ పోస్ట్ ఖాళీగా ఉంది, చెయ్యి. సరయు, అవునా, అయితే మీకు నన్ను ఇంటర్వ్యూ చేసి తీసుకోండి, సరేనా? విరాజ్, సరే, నీ ఇష్టం అని. అవును సరయు, ఈరోజే రావచ్చు కదా ఇంటర్వ్యూకి అని అంటాడు. సరయు, వస్తున్నా, మీరు అడ్రస్ సెండ్ చేయండి నాకు, నేను వస్తాను, సరేనా? విరాజ్, అలాగే అని అంటాడు. సరయు సరే అని ఫోన్ కట్ చేసి వెళ్తుంది. విరాజ్ అలాగే అని ఫోన్ పెట్టేసి, అమ్మయ్య, ఇక సరయు నాతోనే ఉంటుంది అని అనుకుని లోపలికి వెళ్తాడు. ఇది ఫ్రెండ్స్, ప్యార్ మే పడిపోయే 4th స్టోరీ. విరాజ్ సరయును పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కానీ చివరికి ప్రేమలో మోసపోయిన సరయుకు సపోర్ట్గా నిలబడ్డాడు. చూద్దాం తర్వాత ఏమైంది అనేది.